రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. దేశమంతా కూడా మహాశివరాత్రి వేడుకలైతే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలన్నీ కూడా శివాలయాలన్నీ కూడా శైవ భక్తితో విరాజిల్లుతున్నాయని చెప్పొచ్చు. మనము ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అయితే ఉన్నాము. ఇక్కడ మనము ఈ దేవాలయానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్థల పురాణం అయితే ఉంది. ఎందుకు ఈ దేవాలయం అంత ప్రసిద్ధి చెందింది అని చెప్పేసి, ముందుగా రాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత విశ్రాంతి కోసం అని చెప్పి ఇక్కడ కీసరగుట్ట వద్ద విశ్రాంతి తీసుకోవడానికని చెప్పి ఆగాడట. అప్పుడు రాముల వారికి అనిపించిందట, ఈ ప్రకృతి ఇదంతా చూసి ఇక్కడ ఒక శివలింగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి రాముడు అనుకున్నాడట. ఆ ఆలోచనని వేద పండితులకి వాళ్ళందరికీ చెప్పాడట. అప్పుడు అలాగే హనుమంతుడిని పిలిచి ఒక శివలింగాన్ని వారణాసి నుంచి అంటే కాశీ నుంచి తీసుకురమ్మని చెప్పి హనుమంతుడికి చెప్పాడట. అప్పుడు హనుమంతుడు అక్కడికి వెళ్ళి చూడగా అక్కడ 101 లింగాలు అయితే కనిపించాయట హనుమంతుడికి అలా కనిపించడంతో రాముడు ఒకే లింగం కదా అడిగాడు, ఇక్కడ ఇన్ని లింగాలు ఉన్నాయని చెప్పి అలా అన్ని లింగాలని తీసుకొచ్చే క్రమంలో అలా ఆలస్యం అయిందట రాముల వారికి లింగాన్ని తీసుకురావడంలో. అప్పుడు రాముడు ముహూర్తం దాటిపోతుంది, లింగ ప్రతిష్టకి ముహూర్తం దాటిపోతుందని చెప్పి శివుణ్ణి మనసులో తలుచుకున్నాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి రాముల వారికి స్వయంగా ఆత్మలింగాన్ని సమర్పించాడట. ఆ ఆత్మలింగమే ఇక్కడ రామలింగేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంత గొప్ప స్థల పురాణం ఉన్నటువంటి ఈ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో అయితే భక్తుల తాకిడైతే మామూలుగా లేదు. చాలామంది భక్తులు వస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాము. ఉదయం 4 గంటల నుంచి కూడా ఇక్కడికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అలాగే ఇప్పుడు మన స్థల పురాణంకి వస్తే గనక హనుమంతుడు తీసుకొచ్చిన లింగాలని ఇక్కడ ప్రతిష్ఠించ చేయలేదని చెప్పి హనుమంతుడు అలిగాడట. అప్పుడు రాముడు హనుమంతుడికి ఒక వరం ఇస్తాడట. ముందు నేను ప్రతిష్ఠించిన ఆత్మలింగం కంటే ముందు నువ్వు తీసుకొచ్చినటువంటి 101 లింగాలను దర్శించుకున్న తర్వాత, నిన్ను కూడా దర్శించుకున్న తర్వాత అప్పుడు రామలింగేశ్వర స్వామి లింగాన్ని దర్శించుకుంటారు అని చెప్పి ఒక వరం ఇస్తాడట. ఇది ఇంత గొప్ప స్థల పురాణం అన్నమాట రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి ఉన్నటువంటిది. అండ్ ఇక్కడ ఏర్పాట్ల గురించి అయితే పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారని చెప్పొచ్చు. మనం వస్తున్నప్పటి నుంచి కూడా చాలా వరకు బందోబస్తు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు కూడా విఐపికి ఒక రకంగా అండ్ సామాన్య భక్తులకి ఉచిత దర్శనం ఒక రకంగా చాలా గొప్పగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మనం చూస్తుండొచ్చు, దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ శివలింగాలు కూడా ప్రతి ఒక్క చోట కీసరగుట్ట మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా శివలింగాలే దర్శనం ఇస్తాయి మనకు. ఎందుకంటే ఆ శివలింగాలన్నింటినీ కూడా హనుమంతుడు అలా విసిరేశాడని చెప్తారు వేద పండితులు. అలా విసిరేసినప్పుడు ఈ కీసరగుట్ట అంతా కూడా ఈ శివలింగాలతో మొత్తం అలా శివలింగాలు ఎక్కడ పడితే అక్కడ శివలింగాలే కనిపిస్తాయన్నమాట. భక్తులు కూడా గర్భగుడిలోకి వెళ్ళి అభిషేకాలు కానివ్వండి అవి చేయలేకపోయినా కూడా ఎక్కడ పడితే అక్కడ వెలిసిన శివలింగాల పట్ల అభిషేకాలు కానివ్వండి, పూజలు పునస్కారాలు, వాళ్ళకున్న ప్రత్యేక కోరికలు ఇలాంటివన్నీ చెప్పుకొని అభిషేకాలు స్వయంగా వాళ్ళ చేతులతో వాళ్ళే చేస్తూ అలా ఈ మహాశివరాత్రి వేడుకని గొప్పగా జరుపుకుంటున్నారని చెప్పొచ్చు. ఈ కీసరగుట్టకి సంబంధించి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి పెద్ద భక్తులందరూ కూడా 1,00,000 భక్తులు ఈరోజు ముఖ్యంగా కీసరగుట్టకి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి 1,00,000కు పైనే భక్తులు వస్తారని అయితే అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మన ఏర్పాట్లన్నీ కూడా భద్రతా సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరైనా కూడా దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారని చెప్పొచ్చు. ప్రతి దగ్గర పోలీసులు ఉన్నారు, అలో చేస్తున్నారు. కొంతమందిని విఐపి వాళ్ళకి సపరేట్గా అండ్ సామాన్య ఉచిత భక్తులకి సపరేట్గా ఇలా చాలా వరకు ఏర్పాట్లు అయితే చేశారు. అండ్ ఇప్పుడు ఎండ తీవ్రత పెరుగుతుంది కాబట్టి మధ్య మధ్యలో పానీయాలు అందియడం కావచ్చు, ముసలి వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, వీళ్ళకి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మధ్య మధ్యలో వాటర్ ఇవ్వడము ఇలాంటివి కూడా చేస్తున్నారు. పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్నారని చెప్పొచ్చు. ఇది కీసరగుట్ట నుంచి ప్రత్యక్ష ప్రసారం. కెమెరామన్ శ్రీనుతో సిరిసాగర్, రాజ్ న్యూస్.